ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనములో, చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. యాజకులను లేవీయులను తమ్మును తాము పవిత్రపరుచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకు, తమ బంధువులైన యాజకుల కొరకు, తమ కొరకును పస్కా పశువుని వధించిరి. కావున చెర నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చి తినే పులియని రొట్టెల పండుగ 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ఈ వాక్యములో ఇశ్రాయేలీయులకు దేవుడు పస్కా పండుగ ఆచరించాలని నిర్గమాకాండములో చెప్పాడు. నిర్గమాకాండములో ఒక వచనాన్ని చదువుదామను. నిర్గమాకాండం 12వ అధ్యాయములో పన్నెండవ అధ్యాయం 12వ వచనము నుండి, ఆ రాత్రి నేను ఐగుప్తి దేశమందు సంచరించి ఐగుప్తి దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవానని మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తి దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. 14వ వచనములో, ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనది అగును. ఇది ఇశ్రాయేలీయులు ఐగుప్తి దేశములో నివాసం చేశారు కొంతకాలం. ఐగుప్తి దేశములో ఉన్నంతకాలం ఆ తరువాత దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసిన ప్రకారం 430 సంవత్సరాలు గడిచిన తరువాత ఆ ప్రజల్ని అబ్రహామున్న ప్రదేశం కానాను దేశానికి తీసుకువెళతానని చెప్పిన మాట ప్రకారం దేవుడు ఈ ప్రజల మధ్యకు వచ్చేసాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన దేశానికి తీసుకువెళ్ళటానికి మోషేని పంపినప్పుడు ఫరో రాజు మోషేకి ఏమీ సమయం ఇవ్వలేదు. కఠినపరుచుకుని ఇశ్రాయేలీయులను పంపించిన వాడు కాదు. ఆఖరి అద్భుతం ఏమంటే, ఆ రాత్రి ప్రతి ఇంట ఒక గొర్రె పిల్లను కోసి రక్తమును పళ్ళెములో పోసి ఈ సోపుతో కుంచెతో ద్వారబంధాలకు రాసి వారు త్వరపడాల వెళ్ళటానికి.
ఆ ఊరిని వదిలిపెట్టి, ఆ ఇల్లును వదిలిపెట్టి ఐగుప్తి దేశాన్ని వదిలి కానాను దేశానికి వెళ్ళటానికి తొందరగా ఆ గొర్రె పిల్లను తిని రెడీ అవ్వాలి. అదే రాత్రి దేవుడు ఐగుప్తి దేశమంతా సంచారం చేశాడు. ప్రతి వీధిలో కనబడినటువంటి రక్తపు గురుతులు కలిగిన ద్వారబంధములు కనబడిన ఇల్లంతా దాటిపోయి రక్తము లేని ఇంటిలో పెద్ద కుమారులను చంపేశాడు. ఐగుప్తి దేశమంతా శవాలుగా మారిపోయినాయి ఒకే రాత్రిలో. అది ఆఖరి అద్భుతం. ఐగుప్తి దేశమంతా శవాలతో ప్రతి ఇంటిలో పెద్ద కుమారులు చనిపోయారు. అప్పుడు ఫరో రాజు వారి సేవకులందరూ ఇశ్రాయేలీయులను పంపించటానికి త్వరపడ్డారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఆ దేశమును విడిచి పాలుతేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై ఆ రాత్రే బయలుదేరి వెళ్ళిపోయారు. 12వ వచనములో మనము చదివిన మాట, ఆ రాత్రి 12వ వచనం. నేను ఐగుప్తి 12 కాదు 14లో. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. ఈ దినము ఏ దినము? వారు బయలుదేరిన దినము. గొర్రెపిల్లను కోసుకుని ద్వారబంధములకు రాసుకుని ఆ రాత్రి బయలుదేరిన దినము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. మేము ఐగుప్తి దేశములో చాలా కాలం బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తి దేశము నుండి రక్తము ద్వారా మమ్మలను బయటికి తీసుకువెళ్ళాడు. అది ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలా అని వారికి దేవుడు గుర్తు చేశాడు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. ఫలానా సమయములో దేవుడు మనలను ఐగుప్తి దేశములో నుండి బయటికి తీశాడు. ఆ రోజు ఎప్పుడూ మరవకూడదు వాళ్ళు. ఆ రోజు ఎన్నటెన్నటికీ మరుపు రాకుండా ప్రతి సంవత్సరములో ఆ రోజు వాళ్ళు పస్కా పండుగ చేసుకునేవాళ్ళు. మనలను ఐగుప్తి దేశములో నుండి బయటికి తెచ్చిన రోజు ఇది అని అది జ్ఞాపకార్థమైనదగును. మనకు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయుడి అని ప్రభువు చెప్పాడు. మనకొక జ్ఞాపకార్థమైన రోజు ఉంది. అది ఏది అంటే ఆదివారం. యేసుక్రీస్తు వారు మనందరి పాపముల కొరకై ఆయనే రక్తమును చిందించి మనకు ఐగుప్తి దేశము నుండి వారికి విడుదల కలిగించినట్టు లోక పాపముల నుండి మనకు విడుదల కలిగించిన రోజు, మనము రక్షించబడిన రోజు. మనము యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం పొందుకుని ఆరాధనలో ప్రవేశించిన రోజు మరవకూడదు. అది యేసుక్రీస్తు వారు మన కొరకై ఆయన శరీరమును ఆయన రక్తమును ఐగుప్తి దేశములో గొర్రెపిల్ల రక్తం వలె యేసుక్రీస్తు వారి రక్తము మన పాపముల నుండి విమోచించి మనకు నీతిని కలిగించింది కనుక ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును అని పాత నిబంధనలో నిర్గమాకాండములో ప్రభువు చెప్పినట్టు మనకు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయుడి అంటే ఆయన శరీరమును ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకునేది. గొర్రెపిల్లను వధించి గొర్రెపిల్ల ఆ మాంసమును వీరు తినినట్టుగా యేసుక్రీస్తు వారి వధలో యేసు ప్రభువుని మనం ఆయన శరీరమును రక్తమును
తినుసున్నట్టుగా జ్ఞాపకం చేసుకోవటం. దీనిని యెజ్రా గ్రంథములో మనం చదివాం. యెజ్రా గ్రంథములో ఈ సందర్భం ఏమంటే, ఇశ్రాయేలీలు చేసిన పాపాలను బట్టి 70 సంవత్సరాలు యెరూషలేము నుండి, యూదా దేశం నుండి చెరగా వెళ్ళిపోయారు. అక్కడ వారికి ఏమీ లేదు, ఆరాధన, పస్కా పండుగలు లేవు వాళ్ళకి. బానిస జీవితంలో ఉన్నవారు కోరేషు కాలములో వారు మరలా యెరూషలేముకు వెళ్ళాలని కోరేషు రాజు ద్వారా ఆజ్ఞాపించబడి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు మనం ఇప్పుడు చదివిన 19వ వచనములో చెరలో నుండి విడుదల నొందిన వారు, బబులోను చెర నుండి విడుదల నొంది మళ్ళీ యెరూషలేమునకు వచ్చిన వారు, చెర నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. నిర్గమాకాండములో ప్రప్రథమగా ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన దినం, అది మొదటి దినం 14వ రోజు, మొదటి నెల 14వ రోజు. ఆ పస్కా పండుగ ద్వారా ఇశ్రాయేలీలు విడుదల పొందారు. దానినే మళ్ళీ ఇప్పుడు చెరలో నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చినటువంటి యూదులు ప్రారంభించారు. ఇక్కడ ఫలానప్పుడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించే రోజు. బబులోను వెళ్ళిన తర్వాత వారికి పస్కా పండుగ లేదు. ఇప్పుడు యెరూషలేముకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రారంభం చేశారు. మొదటగా పస్కా పండుగ ఆచరించిరి. ఎవరు ఆచరించింది? 20వ వచనములో యాజకులను లేవీయులను తమ్మును తాము పవిత్రపరుచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకు, తమ బంధువులైన యాజకుల కొరకు, తమ కొరకు పస్కా పశువుని వధించిరి. చెర నుండి విడుదల పొందిన వారందరూ ఇక్కడ పస్కా పండుగ చేస్తున్నారు. పాపమనే చెర నుండి విడుదల పొందిన మనము కూడా మన పాపపు చెర నుండి విడిపించిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకునే పస్కా పండుగ ఇది మనకి. వారికి పస్కా పండుగ, మనకు కూడా మన ప్రభువే పస్కా అని కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, మొదటి కొరింథీయులు 5వ అధ్యాయం 7వ వచనములో ఆ మాట మనం చదువుతాం. 5:7లో 5:7 మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్దవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమనే పులి అని రొట్టెతో పండుగ ఆచరించుదాము. మన పండుగ ఏది అంటే ఆదివారం. పొలవని రొట్టెతో అంటే పొలవని హృదయాలతో. పండుగ అంటే సంతోషం. దేవుడు మన కొరకై పస్కా పశువుగా వధించబడి మనకు విమోచనము కలిగించినటువంటి వాడు కనుక ఆ విమోచకుడైన ప్రభువుని జ్ఞాపకం చేసుకుని మనము పొలవని హృదయాలతో పులుపు లేని వారముగా
క్రొత్త జీవితముతో క్రొత్త ముద్దవుటకు అవునట్లు ఇదొక పండుగగా ఆచరించండి. లోకానికి ఎన్నో పండుగలు ఉన్నాయి, కానీ దేవుని నమ్మిన విశ్వాసులకు ఒకే పండుగ, ఆదివారం పండుగ, ఆరాధనే పండుగ. పస్కా పశువు, పాత నిబంధనలో పస్కా బలి అర్పించబడిన పశువు, కొత్త నిబంధనలో మన ప్రభువే ఆ పశువు. ఆనాడు ఇశ్రాయేలీలు ప్రతి ఇంటిలో ఒక గొర్రె పిల్లను కోసుకుని ద్వారబంధములకు రక్తమును కార్చి తిన్నారు. ఆ పస్కా పశువే యేసు ప్రభు. రాబోయే క్రొత్త నిబంధన కాలములో క్రొత్త నిబంధన విశ్వాసులందరికీ పస్కా పశువు వంటి యేసు ప్రభు వారు మనకు పండుగ ఇచ్చాడు. ఆదివారం రొట్టె విరిసేది మనకు పండుగ. ఇంకెక్కడ పండుగలు లేనే లేవు బైబిల్లో. కనుక ఆదివారం రొట్టె విరుసుటకు మేము కూడినప్పుడు అని అపోస్తుల కార్యములు ఉన్నట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా మన కొరకు వధించబడ్డాడు. ఇశ్రాయేలు వారి కొరకై పస్కా పశువు గొర్రెపిల్ల వధించబడితే, క్రొత్త నిబంధనలలో పాపులైన మన కొరకై పస్కా పశువుగా మన ప్రభు వధించబడి మనకు విడుదల కలిగించాడు. మనకిక దుర్మార్గత, దుష్టత్వము అనే పులిసిన పిండి కాకుండా నిష్కపటమైనటువంటి సత్యమనే పొలవని రొట్టె, పులుపు లేని రొట్టెతో, పులుపు లేని హృదయాలతో పండుగ చేయాలి. దేవుణ్ణి మనం ఆరాధించాలి. అది పాత నిబంధనలో ఇది మీకు జ్ఞాపకార్థమైన దినము అని నిర్గమాకాండములో అన్నాడు. ఆ జ్ఞాపకార్థమైన దినమును ఎజ్రా గ్రంథములో చెరలో నుండి వచ్చిన తరువాత దాన్ని మరలా వీళ్ళు ప్రారంభించారు. ప్రారంభించింది ఎవరు అంటే యాజకులు, లేవీయులు, తమ్మును తాము పవిత్రపరుచుకొనిన వారు, లోకము నుండి అపవిత్రత నుండి ప్రత్యేకించబడిన వారు. అపవిత్రమైన జీవితములో ఉండి ఈ ఆరాధనలో పాల్గొనకూడదు. పాపేచ్ఛలు లోపల పెట్టుకుని ఆరాధనలో పాల్గొనకూడదు. నిష్కాపట్యము, సత్యమనే పులియని రొట్టెతో పండుగ చేయాలి. నిష్కపటమైన హృదయాల కలవారై సత్యముతోనే ఈ రొట్టెను ఆచరించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పస్కా పశువుగా వధించబడి ఆయన శరీరం మన కొరకై ఆ రొట్టెగా చేయబడింది. ఆ శరీరములో ఉన్న రక్తము మన కొరకై రసముగా ఇచ్చాడు. ఇది నా శరీరం, ఇది నా రక్తము, పాపక్షమాపణ కొరకైన చిందించబడిన నిబంధన రక్తము అని ప్రభువు చెప్పాడు. దీన్ని మీరు చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను ఎట్లా వధించబడ్డాను, ఎట్లా బలి పశువుగా అయిపోయానో, మీ కొరకెన్ని బాధలు పడ్డానో, మీ కొరకెంత రక్తమును కార్చానో, నా శరీరము ఎట్లా నాగడసాళ్ల వలె దున్నబడి నుప్పుల మీద కాల్చబడిన, పెనం మీద కాల్చబడిన రొట్టెగా నా దేహం ఎట్లయ్యిందో, ఇవన్నీ తలంచుకుని ఆ రొట్టెను తీసుకోండి. మీరు ఆ రసాన్ని తీసుకోండి. ఇది నా శరీరం, ఇది నా రక్తం అని ప్రభువు చెప్పాడు. రొట్టె రసము ఆయన శరీరముగా రక్తముగా ఇచ్చి పాపక్షమాపణ నిమిత్తమై చిందించబడిన నిబంధన రక్తము అని ప్రభువు చెప్పాడు. ఈ నిబంధన రక్తముగా కార్చిన రక్తమును, ఆ రసమును, ఆ రొట్టెను చూసినప్పుడు మనం ఆయన శరీరం ఎట్లా నలగగొట్టబడిందో,
ఆ రొట్టె కాలేటప్పుడు పెనం మీద రూపురేఖలు ఎట్లా మారిపోయినాయో మన ప్రభువు శిలువలో రూపురేఖలు మారిపోయినాయి. ఆ రసము గానుగులో పిండబడినప్పుడు ఆ రసం ఎట్లా కారిందో ఆయన శరీరం అంతా పిండబడినప్పుడు అట్లా కారిని మన కొరకు పాప పరిహారము కొరకు క్షమాపణ కొరకు చిందించబడిన నిబంధన రక్తం నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి అన్నాడు. ఇప్పుడు మనం ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంటే యేసుక్రీస్తు వారు మన కొరకు ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, అవన్నీ జ్ఞాపకం చేసుకోవటానికి దీనిని చేయండి. ఎప్పటి వరకు అంటే నేను వచ్చే వరకు, నేను వస్తాను మళ్ళీ, అప్పటి వరకు మీరు జ్ఞాపకం చేసుకోవటానికి చేయండి. ఎవరు చేయాలా? విడుదల పొందిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, లేవీలుగా యాజకులుగా ఉన్నవారు, తమ్మును తాము లోకము నుండి ప్రత్యేకించుకొనిన వారు దాన్ని చేయాల. లోకములో కలబలంగా ఉండి పాపములోనే ఉండి క్షమాపణ లేకుండా బాప్తిసం లేకుండా వీటిని తీసుకోకూడదు. నమ్ముకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు యోగ్యముగా పరిశుద్ధముగా వీటిని ఆచరించాలి. ఇది దేవుడు మనకిచ్చిన ఆరాధన పండుగ. ఇది ఎప్పటి వరకు? ప్రభు వచ్చే వరకు మనం చేయాలి. యేసుక్రీస్తు వారు వచ్చే వరకు మనం దీన్ని మనం కొనసాగించాలి. యోగ్యముగా పవిత్రముగా ఎన్నడూ ఆలస్యం చేయకుండా ఆగకుండా ఇశ్రాయేలీయులు త్వరపడి ఆ కార్యం చేశారు. దేవుని సన్నిధికి రావటానికి త్వరపడి దేవుని ఆరాధనలో మనం పాల్గొనాలి. దేవునికి హృదయపూర్వకముగా స్తోత్రాలు సమర్పించాలి. మన కొరకు పస్కా పశువుగా వధించబడిన పస్కా పశువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్తమును, ఆయన శరీరమును, ఆయన మరణమును, ఆయన వేదనను ఇవన్నీ తలంచి మన వేదన నుండి మన బాధల నుండి తొలగించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో మనం పాల్గొనాలి. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన శరీరమును ఆయన రక్తమును మనకిచ్చాడు. ప్రతి ఆదివారం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని మనం చేస్తున్నాం. ఆదివారము రొట్టె విరుసుటకు మనము కూడినప్పుడు అన్నట్టుగా ఆదివారం మనం చేస్తున్నాం. ఈ ఆదివారము కూడా దేవుడు ఆరాధన చేయటానికి మనకిచ్చిన సమయాలకై దేవునికి వందనాలు చెప్పుకుంటూ ఇప్పుడు మనం ఈ ఆరాధనలో యోగ్యముగా మనం పాలిభాగాన్ని తీసుకుందాం. నమ్ముకుని బాప్తిసం పొందిన వారే యోగ్యముగా ఉన్నవారు ఈ ఆరాధనలో మరి బలలో పాల్గొనాలని హెచ్చరిక పొందుతున్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయడని చెప్పాను. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మా కొరకు నువ్వు పస్కా బలిగా అయిపోతే
పస్కా పశువు, వధించబడిన గొర్రెపిల్ల, నీ ప్రాణమును మాకు దానము చేసావు. నీవు శిలువలో నలగగొట్టబడి నీ దేహమంతా నాగడసాలగా దున్నబడి నీ దేహము నుప్పుల మీద కాల్చబడిన రొట్టిగా మా కొరకు మారిపోయింది. 10,000 మందిలో గుర్తింపదగినంత మీ రూపురేఖలన్నీ మారి చూడనొల్లని వాడుగా అయిపోతివి. ఆ శరీరాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మీ కొరకు సమర్పించబడిన దేహమని చెప్పావు. ఆ దేహమునకు బదులుగా సాదృశ్యముగా ఇచ్చిన రొట్టెను దీవించము, ఆశీర్వదించి మాకు అందించమని యేసు నామమున స్తోత్రములు చెల్లించి పంచుకుంటున్నాము తండ్రి. ఆమేన్.